కర్మ రిటర్న్స్. ఇతరులకు మనం ఏం చేస్తామో మనకు అదే తిరిగి వస్తుంది. గతేడాది జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధంలో భారత యుద్ధ విమానాలు కూలిపోయాయని ట్రంప్ అబద్ధపు ప్రచారాలు చేశాడు. తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే పెద్ద నష్టం జరిగిపోయేదంటూ తెగ బిల్డపులు ఇచ్చాడు. ఆ అబద్ధాలకు ఫలితం ఇప్పుడు ఇరాన్ యుద్ధం రూపంలో అనుభవిస్తున్నాడు. అమెరికా పవర్ఫుల్ గా చెప్పుకునే యుద్ధ విమానాలను పిట్టల్లా కూల్చేస్తోంది ఇరాన్. దీనిపై నీ స్పందన ఏంటి ట్రంప్ అని మీడియా అడిగితే, ఇది యుద్ధంలో ఇలా జరగడం కామన్ అంటూ కవరింగులు చేస్తున్నాడు. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. ఇది ఇరాన్ కొట్టిన దెబ్బ. హర్ముజ్ జలసంధిని విడిపించడం చాలా ఈజీ అని ట్రంప్ ప్రకటన చేసిన సమయంలో అదే హర్ముజ్ దగ్గర అమెరికా పవర్ఫుల్ గా చెప్పుకునే A-10 వార్ థగ్ ఫైటర్ జెట్ ను ఇరాన్ ఈడ్చుకొట్టింది. హర్ముజ్ దగ్గర కొడితే ఆ యుద్ధ విమాన శకలాలు కువైట్లో పడ్డాయి. అందులోని పైలట్ మాత్రం సేఫ్ గా బయటపడ్డాడు. ఇది మాత్రమే కాదు, అమెరికాకు చెందిన మరో పవర్ఫుల్ ఫైటర్ జెట్ F-15E స్ట్రైక్ ఈగల్ ను కూడా ఇరాన్ దాడి చేసి కూల్చేసింది. ఇందులో ఒక పైలట్, వెపన్ సిస్టమ్ అధికారి ఉన్నారు. వీరిలో ఒకరిని రక్షించామని, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని అమెరికా, ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు ఘటనలు దాదాపు ఒకే టైంలో జరిగినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇరాన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని ధ్వంసం చేశామని అమెరికా, ఇజ్రాయెల్ చెప్తున్న వేళ ఈ ఘటనలు చర్చనీయాంశమయ్యాయి. అగ్రరాజ్యం అంచనాలకు మించి టెహరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మొదటి యుద్ధ విమానంలో గల్లంతైన పైలట్ కోసం 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు గాలింపు చేపట్టాయి. ట్విస్ట్ ఏంటంటే వీటిపైన ఇరాన్ విరుచుకుపడింది. ఈ విషయాన్ని అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఇవి దాడి నుంచి త్రుటిలో తప్పించుకుని ఇరాన్ గగనతలం నుంచి బయటకు వచ్చేసినట్టు పేర్కొన్నాయి. ఈ ఘటనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సమాచారం ఇచ్చినట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. A-10 యుద్ధ విమానం కూలిన దృశ్యాలను ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ X-లో పోస్ట్ చేసింది. కథ ఇక్కడితో కూడా అయిపోలేదు. అమెరికా యుద్ధ విమానాల్లో రారాజుగా చెప్పుకునే F-35 ఫైటర్ జెట్ పైన దాడి చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుత యుద్ధంలో F-35 పై దాడి చేయడం ఇది రెండోసారి. F-35, F-15E, A-10 యుద్ధ విమానాలు కోల్పోవడం అమెరికాకు సైనికంగానే కాక ఆర్థికంగా కూడా ఎదురుదెబ్బే. ఇవి 5వ తరానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు. ఒక్కో దాని ఖరీదు $10 కోట్ల, అంటే మన కరెన్సీలో సుమారుగా 940 కోట్ల దాకా ఉంటుంది. F-35 యుద్ధ విమానాన్ని ఈ నెల 3న ఉదయమే సెంట్రల్ ఇరాన్లో కూల్చేసినట్టు IRGC ప్రకటించింది. తమ అధునాతన డిఫెన్స్ సిస్టమ్ దన్నుతో అత్యంత ఖచ్చితత్వంతో పని పూర్తి చేసినట్టు పేర్కొంది. సదరు విమానం లాకెన్ హీత్ స్క్వాడ్రన్ కు చెందిందని కూడా తెలిపింది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించాడు. ఇది యుద్ధం, మేము యుద్ధంలో ఉన్నాం కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయని కవర్ చేసుకున్నాడు. కానీ ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకునే యుద్ధ విమానాలు ఒక అనామక దేశం దెబ్బకు నేలకూలడం అమెరికా ఆయుధ మార్కెట్ను పాతాళానికి పడిపోయేలా చేస్తుంది. ఇందులో ఏ సందేహం అవసరం లేదు. మొత్తంగా ఏడాది కాలంగా ఆపరేషన్ సింధూర్ టైంలో భారత యుద్ధ విమానాలు కోల్పోయిందంటూ రెచ్చగొడుతూ వచ్చిన ట్రంప్ చివరికి సొంత యుద్ధ విమానాలు కళ్ల ముందే ధ్వంసం అవుతుంటే ఏమీ చెయ్యలేక దీనంగా చూసే పరిస్థితికి వచ్చాడు. అందుకే చెప్పేది, కర్మ ఎవ్వరిని వదలదు అని.